యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఈరోజు మరి మనం ధ్యానం చేద్దామండి. అందరం కూడా, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చదివినటువంటి భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనము రెండు సందర్భాలు గమనిస్తా ఉన్నాం. రెండు సందర్భాలు. ఒకటి ఏంటంటే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనో అతను ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలంట. మంచిది. తర్వాత రెండవది ఏంది? ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు ఏం చేయాలంట? కీర్తనలు పాడాలంట. హల్లెలూయా. ఈ రోజున శ్రమల గురించి మనం చాలా దిగులు పడుతూ ఉంటాం. శ్రమల గురించి మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందరికీ శ్రమలు ఉన్నాయి. ఏ చెట్టుకి ఎంత గాలో అంత గాలి కదండి. అందరికీ శ్రమలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు బాధలు అనిపిస్తూ ఉంటారు, వ్యాధులు అనుభవిస్తూ ఉంటారు, కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటారు, రోగాలు అనుభవిస్తూ ఉంటారు, అవమానాలు అనుభవిస్తూ ఉంటారు, నిందలు అనుభవిస్తూ ఉంటారు కదండి. ఎన్నో రకాలుగా శ్రమలు చాలా రకాలుగా ఈరోజు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజున శ్రమలలో మనం ఏం చేయాలని వాక్యం సెలవిస్తూ ఉందంటే, ప్రార్థన చేయాలని దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? మా శ్రమల్లో మనము ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసినప్పుడు ఏమైతాయి? ప్రార్థన చేసినప్పుడు నీకున్న శ్రమలు ఏమైపోతాయి? ఎక్కుతాయా తగ్గుతాయా? ప్రార్థనలో ఉన్నప్పుడు, భక్తిని పెంచినప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నీ శ్రమలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. భక్తిగా ఉంటే, విశ్వాసంలో ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే శ్రమలు పోతాయా పెరుగుతాయా? పెరిగిపోతాయి. భయంకరంగా పెరిగిపోతాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, పక్కన వాళ్ళు వచ్చి చెప్తారు, ఏమంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి నీకు ఇంకా శ్రమలు ఎక్కువైనాయి రా నాయనా, వదిలేయి, చెప్పిన మాటని ఆ శ్రమలు ఎందుకు ఊరికే కదండి. ఈరోజు మనం ఎంతో మందిని గమనిస్తూ ఉంటాం. ఎందుకు వాళ్ళు మధ్యంతరంగా యేసు ప్రభువును వదిలేసి మళ్ళా పాత జీవితానికి పాతదానికి ఎందుకు అలవాటు అవుతారంటే, వాళ్ళకి నీతిమంతులుగా బ్రతకడం వాళ్ళకి చేత కాదు. శ్రమలు ఎక్కువైపోతాయి, ఇబ్బందులు ఎక్కువైపోతాయి. యేసు ప్రభు ఏమో ఆయన ఆరాధించాలని ఆశ ఉంటుంది, కానీ శ్రమల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది విరమించుకుంటారు. నాకు ఈ క్రైస్తవత్వం వద్దు, నాకు యేసు క్రీస్తు ప్రభు వద్దు, ఈయన ఆశ్రయించినప్పటి నుంచి నాకు శ్రమలు ఎక్కువైపోతా ఉన్నాయి, నాకు బాధలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఈరోజు చూడండి, ఎంతో మంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘాలలో కావచ్చు, ప్రభువుని ఎంత ఆరాధించినా కానీ వాళ్ళ లాస్ట్కి ఏమంటారంటే, ప్రభువా నా శ్రమల్లో నాకు నీవు తోడుగా ఉండు కదండి. ఈరోజు ఎంతో మంది చేసే ప్రార్థన, నాకు శ్రమల్లో నాకు తోడుగా ఉండు. దేవునికి దగ్గరగా ఉంటా ఉన్నాం, కానీ మన శ్రమలు తీరడం లేదు, మన బాధలు తీరడం లేదు, మన కష్టాలు తీరడం లేదు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ప్రార్థన చెయ్యవలెను. హల్లెలూయా. శ్రమల్లో ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలంటే పడిపోకూడదంట. అబ్బా ఈరోజు శ్రమలు ఎక్కువైపోయినాయి, ఈరోజు అలసట ఎక్కువైపోయింది, అసలు ఈ వారం అంతా సంతోషమే లేదు, అసలు ఈ వారం అంతా దుఃఖమే, ఈ వారం అంతా నిట్టూర్పే, ఈ వారం అంతా ఎక్కడ చూసిన అవమానాలు నిందలే, అసలు ఈ వారం చర్చికే బుద్ధి కాలేదండి, నాకు వద్దండి బా, ఈ వారం నాకు మనశ్శాంతి లేదండి. శ్రమల్లో మనం ఏం చేయాలని వాక్యం సెలవిస్తా ఉంది? ప్రార్థన చేయాలని సెలవిస్తా ఉంది. సరే, ప్రార్థన చేసి శ్రమల్లో నుంచి మనం బయటికి వస్తామంటే కింద మాట గమనించండి, ఏముందంటే అక్కడ, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు ఏం చేయాలంట? కీర్తనలు పాడాలంట. ఏం పాడాలంట? కీర్తనలు పాడాలంట. ప్రార్థన చెయ్యాలా అంటే బాగా గమనించండి, శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, సంతోషముగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? కీర్తనలు పాడాలా. మనము శ్రమల్లో నుంచి ప్రార్థన చేస్తాము, ప్రార్థన ద్వారా శ్రమలను కొన్ని మనము తప్పించుకుంటాము, కొన్ని విడుదల పొందుకుంటాము. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి కీర్తనలు పాడేటువంటి వారు లేరు ఈ కాలంలో, ప్రభువుని స్తుతించేవారు లేరు ఈ కాలంలో, ఆయన నామాన్ని గణపరిచేవారు లేరు ఈ కాలంలో. సామెతలు 24:16 వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను
తిరిగి లేచును. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడంట? 7 సార్లు పడినా గానీ ఏమవుతాడంట నీతిమంతుడు? తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఈరోజు పడిపోయినా కానీ నువ్వేం నేర్చుకోవాలంటే లెయ్యడము నేర్చుకోవాలా. తిరిగి లేచేది మనము నేర్చుకోవాలా. పడిపోతున్నప్పుడు మనము లేయాలా అని ఆశ రావాలా మనకు. కొంతమంది చూడండి ఎంత అలర్ట్గా ఉంటారంటే, ఉదాహరణకి ఒకవేళ ఇప్పుడు ఎదురుగా బస్సు వస్తుంది అనుకోండి, బస్సు దగ్గరికి రాగానే మనకి మైండ్ వెలుగుతుంది. వెలిగినప్పుడు ఏం చేస్తాడంటే వాడు తక్కువ పక్కకు పోతాడు. పోతాడా? పోతాడు. అదే షాక్ అయిపోయినాడు, నన్ను బస్సు గుద్దేస్తుంది అన్నవాడు పక్కకు పోతాడా? పోలేడు. తిరిగి లేచేది మనం నేర్చుకోవాలా. శ్రమల్లో తిరిగి లేయాలి. 7 మార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నీకు శ్రమలు కలిగాయో, ఏ ఊరిలో అయితే నీవు కించపరచబడ్డావో, నా దేవుడు నిన్ను అక్కడే తలగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన యేసయ్య నమ్మదగిన వాడు. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మన దేవుడు మన పక్షం నిలబడి గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీతిమంతుడా, 7 మార్లు నువ్వు పడినా దిగులు పడద్దు. నా ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 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 చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. క్రమం చూడండి, క్రమం ఎంత మంచి క్రమం ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఈయన పెందల కాడే లేచి. యేసు ప్రభుకు శ్రమలు లేవా? యేసు ప్రభుకు అవమానాలు కలగట్లేదా? యేసు ప్రభుకి బాధలు లేవా? యేసు ప్రభుని తన వారే వెలివేయట్లేదా? యేసు ప్రభుని ఎంత చింత పెడతా ఉన్నారు, ఎంత బాధ కలిగిస్తా ఉన్నారు యేసు ప్రభుని. కానీ ఆయన పెందల కాడే లేచి ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ ప్రేయింగ్. దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తా ఉన్నాడు, ప్రార్థన చేయి, శ్రమల్లో ప్రార్థించు. నువ్వు ఇక్కడ ఏదైతే బంధిస్తావో అక్కడ నా దేవుడు దాన్ని బంధిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏం బంధించుకోకుండా నా జీవితం పోతే పోనీలే, గాలికి పోతానంటే పోతుందిలే, నా బతుకుతానంటే బతుకుతున్నా అని అనుకుంటే కాదు. నీ బతుకుని నా దేవుడు అద్భుతంగా మార్చగలడు. ఆయన నీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధగలిగినటువంటి వాడు. ఇక్కడ మనకి ఈరోజు క్రమము నేర్పిస్తా ఉన్నాడు. ప్రార్థన చేయి. ఈరోజు ఎంతో మందికి క్రమము లేదు. క్రమము లేకనే ఈరోజు మన కుటుంబాలలో అశాంతి, నెమ్మది, గొడవలు ఎన్నో రకాలుగా ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకి నేర్పిస్తున్న మాట, నీ కుటుంబంలో సర్వ సమృద్ధి ఉండాలంటే, నీ కుటుంబంలో అనేకమైన మేలులను అనుభవించాలంటే, నీ కుటుంబంలో నువ్వు సంతోషం అనుభవించాలంటే, నువ్వు కీర్తనలు పాడాలంటే, నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఏం చేయాలమ్మా? నువ్వు కూడా ఇప్పటి నుంచి పెందల కాడే లేచి ప్రార్థన చేయాలా. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటది, చాలా అంటే చాలా పవిత్రంగా ఉంటది మైండ్. అట్లాంటి సమయంలో నువ్వు ప్రభువుని ప్రార్థన చేయాలా. నీ మనసు ఆయనకు అప్పగించుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు. ఏకాంత ప్రార్థన నిజంగా ఎంత మేలైన జీవితం అంటే, నువ్వు 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసినా చాలు ఉదయకాలం. ఈరోజు ఎంతో మంది ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. ఊరికి ఏమంటే గాలికి పోతుంటే పోతున్నట్టు పోతా ఉంటారు అంతేగాని ఈ రోజున ఒక సేవకుడు అంటే గౌరవం ఉండదు, ఒక భర్త అంటే గౌరవం ఉండదు, ఒక సంఘం అంటే గౌరవం ఉండదు, లేదంటే నానా విధమైన వాటి ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. ఈ లోకంలో ప్రార్థన అనేది, క్రమం అనేది ఈ రోజున మన మధ్యలో లేదు. శ్రమలు అందుకే మనకు సంభవిస్తా ఉన్నాయి. అందుకే మన జీవితాలలో అనేకమైన ఆటుపోట్లు, అవమానాలు, నిందలు మనం ఎదుర్కోగలుగుతా ఉన్నాం. క్రమము లేక, భక్తి లేక, భయము లేక, దేవుడు అంటే ఇష్టము లేక, దేవుడిచ్చే వాటిని మర్చిపోయి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, వారి సొంత వారినో లేదంటే వారి సొంత తలంపులను
ఇలా ఎంతో మంది వారికి బానిసత్వం అయిపోతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, నాకు ప్రార్థన చేయండి, మీ శ్రమల్లో నుంచి నేను తప్పిస్తాను. హల్లెలూయా. యోసేపు శ్రమల్లో పడ్డాడు. అన్నలందరూ కూడా బావిలో వేశారు తమ్ముణ్ణి, ముద్దుల తమ్ముణ్ణి, నాయనకు ముద్దుల కొడుకు. కేవలం ఒక అంగీ కోసం గొడవపడి ఏం జరిగింది, తమ్ముణ్ణి అందులో వేసేశారు. కానీ తమ్ముడు అందులో నుంచి బయటికి తీశాడు దేవుడు. శ్రమల్లో ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు ఆయన. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఎందరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, అవమానాలు పడతా, నిందలు పడతా ఉన్నారో, దేవుడు అక్కడనే వారిని నిలబెట్టుకొని ఘనంగా ఆయనను వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి నిన్ను వాడుకోలేడా? ఈరోజు నీ పరిస్థితిని బాగు చేయలేడా? ఈరోజు నీ స్థితిని బాగు చేయలేడా? అయితే క్రమము కలిగి మనం ఉండాలి. ఈరోజున మనం క్రమముగా ఆత్మీయమైన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే శరీరానికి తృప్తి కలుగుతుంది ఆటోమేటిక్గా. దేవుడు మనకు తృప్తినిస్తాడు, దేవుడు మనకు సంతోషమునిస్తాడు, సమాధానం ఇస్తాడు. అన్ని పొందుకున్నాక ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కీర్తనలు పాడుతూ ఆసక్తిగా ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆసక్తిగా నువ్వు ప్రభువుని గణపరుస్తూ ఉంటే ప్రభు నిన్ను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఈ నీతిమంతులు, మీరందరూ నా దేవుడు తన రక్తంతో మిమ్మల్ని కడిగాడు, ఇక నుంచి మీరు పాపులు కాదు, మీరు నీతిమంతులు, మీరు 7 మార్లు పడినను తిరిగి లేచెదరు. హల్లెలూయా. తిరిగి లేచే కృప నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. తిరిగి లేచే ధన్యత నా దేవుడు మీకు ఇస్తాడు. ఈరోజు మీకున్న చిన్న చిన్న సమస్యలను చూసి పడిపోవద్దు. ప్రభు సహాయం అడగండి, ప్రార్థన అడగండి. ప్రభు మిమ్మల్ని తిరిగి లేపేటట్టుగా చేస్తాడు. పురుకొల్పుతాడు ఆయన మిమ్మల్ని. నా బ్రతుకు ఇది కాదు, నా దేవుడు నాకున్నాడని ఆసక్తి ఆయన మీద పెట్టుకో. ఆయన నీ జీవితాన్ని స్థిరపరచగలడు, నీ స్థితిని బలపరచగలడు, నీ స్థాయిని ఆయన మార్చగలడు. చూడండి ఒకసారి ప్రభు అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాం. కీర్తన 4వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా ఎవరైనా ఒకరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించడు అనుందా? ఏమమ్మా ఏమనుంది అక్కడ? ఆలకించును. మనం యెహోవాకు మొర పెడితే యెహోవా ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే మన మొరలను ఆలకిస్తాడు. ఎందుకు ఆలకిస్తాడంటే మనం పైన చూడండి, అక్కడ యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటమ్మా, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంట. తన భక్తునిగా చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు, తన విశ్వాసులుగా చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన సన్నిధికి రావాలని, ఆయన దొడ్డిలోకి మీరు రావాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఆయన కన్ను సైగలా ఉంటే మనకు క్షేమం, లేదంటే మనం తోడేళ్ల పాలు అవ్వాల్సి వస్తుంది, లేదంటే మనము గర్జించు సింహాలకు బానిస కావాల్సి వస్తుంది. శ్రమల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒక కోడి పిల్లను తీసుకుందాం మనం. బాగా గమనించండి. ఒక కోడి పిల్లను, ఆ కోడి పిల్లకి ఏదైనా కాలుకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, అది శ్రమల్లో ఉంటది. శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటది పొద్దున నుంచి సాయంత్రం దాకా. కానీ కొద్దిసేపు తర్వాత వాళ్ళ అమ్మ ఏదైనా తిన్నీకో నీళ్లు తాగనీకి అట్లా పక్క కొంచెం అటు పోయే లోపు కోడి పిల్లను కాకులు వచ్చి ఎత్తుకొని పోతాయి, గద్దలు వచ్చి ఎత్తుకొని పోతాయి కదా. ఎత్తుకొని పోయి ఏం చేస్తాయి, దాన్ని చంపేసుకొని తినేస్తాయి. చూసారా, శ్రమల్లో ఎవరు వచ్చి ఎత్తుకొని పోతారు? నిన్ను కూడా ఇప్పుడు సైతాన్ వచ్చి ఎత్తుకొని పోతాడు. ఆ దేవుని దగ్గరికి పోయి నీకేం బాగా అయింది, ఈడికి పో, బాగా కాకుంటే అడుగు, నేను గుండైనా కొట్టించుకుంటా అంటాడు వాడు. అబ్బా ఆయన చూడు, మనకు అబద్ధం చెప్తాడు, గుండు కొట్టించుకుంటాడంట చూడు. ఊరికి ఇంతకాలం వేసు చర్చికి పోయి ఏం బాగాలే, ఆడికి పోదాంపా, ఏమైతుంది అవుతుంది. ఏం పోయింది? భక్తి పోయింది, విశ్వాసం పోయింది, నిలకడత్వం పోయింది. 7 మార్లు పడినను తిరిగి లేచే మనసు లేదు ఇప్పుడు. మొదటిసారే పడిపోతా ఉన్నారు కొంతమంది అయితే కదా. బాప్తిసం తీసుకున్న ఒక 6 నెలలు, అమ్మ రావాకన్నమ్మా చర్చి కాడికి ఎన్నిసార్లు, మళ్ళీ రాండి అమ్మా ఆదివారం. లేదు పాస్టర్, మాకు చర్చి కావాలా, మేము చర్చిలో ప్రార్థన చేసుకోవాలా, బోగులు కడగాల, బండలు కడగాల. 6 నెలలు భక్తి, సంవత్సరం భక్తి, మళ్ళీ ఏమవుతుంది? ఏమవుతుందమ్మా మళ్ళా? బా
ఈ పాస్టర్ ఇంక చేయించుకుంటా అంటే మాతోనే చేయించుకుంటున్నాడు, ఇంకెవరు లేనట్టు కదా. భక్తి ఏమైపోయింది ఇంకా రోజు రోజుకి పోతా ఉంది. మొదటిసారే పడిపోతారు కొంతమంది. 7 మార్లు మీరు పడి ఎప్పుడు లేచారు? ఏం కథ? పడిన వెంటనే తిరిగి లేయాలా? హల్లెలూయా. ప్రభువా నేను పడిపోయాను, ఇక నేను పడిపోను. నీవు నా పక్షమునుండగా నాకు భయం లేదు, భీతి లేదు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నీవు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడవు. ఇక నుంచి నా ప్రతి అడుగులో నీవు నాకు సహాయం చేయి. హల్లెలూయా. ఇట్లా ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏ శ్రమలను అనుభవించాల్సిన అవసరం లే. నా దేవుని ప్రతి శ్రమలను తప్పించగలడు. నా దేవునికున్న ప్రతి వ్యాధిని తప్పించగలడు. నా దేవుని జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులను తప్పించగలడు. నా దేవుని జీవితంలో ఉన్న అసాధారణమైన కార్యాలన్నింటినీ ఆయన తప్పించగలడు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఊరికి నిన్నట్టు వదిలేయడు. ఆయన నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి ఈ లోకానికి మనుష్య కుమారునికి వచ్చి రక్తము కార్చి ఘోర వేదన పడి త్యాగం పడి నీకోసం ఆయన చనిపోయాడు. అట్లాంటి వాడు నిన్ను వదిలేస్తాడా? తన ప్రాణం అడ్డం పెట్టైనా సరే సైతాను దగ్గరికి నిన్ను పోనీయకుండా కాపాడడానికి రాత్రి పగుల్లో ప్రయాసపడతా ఉన్నాడు ఆయన. కానీ నువ్వు లేవలేకపోతా ఉన్నావు, తిరిగి ప్రభు వైపు చూడలేకపోతా ఉన్నావు. ఎన్నిసార్లు దేవుని జీవితంలో బాగు చేశాడు, ఎన్నిసార్లు దేవుని బ్రతుకును సరి చేశాడు, ఎన్నిసార్లు దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలమును ఇచ్చాడు. నువ్వు అడగగానే నీకు 10 ఏళ్ల నుంచి గర్భఫలం లేకున్నా గర్భఫలం ఇచ్చాడు, 20 ఏళ్ళు లేదన్నా నీకు ఇచ్చినాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభువు నీకు నాకు ఇది లేదు యేసయ్యా అని నువ్వు అడిగిన వెంటనే నీ ప్రార్థన విని కొద్ది కాలానికే నిన్ను సంతోషపెడతా ఉన్నాడే. ఎందుకు లేకపోతా ఉన్నావు? ఎందుకు తిరిగి ప్రభు దగ్గరికి రాలేకపోతా ఉన్నావు? ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని మర్చిపోయావా? ఆయన నిన్ను తన కౌగిట్లో బంధించుకున్నాడని మర్చిపోయావా? ఆయన తన చేతులకు మేకులు కొట్టించుకున్నాడని మర్చిపోయావా? ఆయన నీ కోసం నిలువెల్ల రక్తము కార్చాడని మర్చిపోయావా? ఎట్లాంటి బ్రతుకులకు ఈరోజు మనం దిగజారిపోతా ఉన్నాం. మేలు చేసిన వ్యక్తికి, మన జీవితాన్ని బాగు చేసిన వ్యక్తికి మనం ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడికెక్కడికి వెళ్తా ఉన్నాం. ఈ రోజున మనం ఆలోచన చెయ్యాలా? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువే సర్వలోక రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. ఆయన ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే లోకములో నువ్వు ఉన్నావని ప్రేమించాడు ఆయన. నీకోసమే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు, నీకోసమే సమస్త జీవనాశులను సృష్టించాడు. నా బిడ్డలు సంతోషంగా ఉండాలని, నా బిడ్డలు శ్రమల పాలవ్వకూడదని, నా బిడ్డలు కోరింది తినాలని నా దేవుని కోసం అన్ని చేసి పెట్టాడమ్మా ఈరోజు ఈ సృష్టి అంతట్లో. అట్లాంటిది ఈ రోజు నువ్వు ప్రభు దగ్గర జీవితాంతము బాగుపడుతూ కూడా ప్రభు దగ్గరికి రాకపోతే ఎలా? శ్రమల్లో ప్రార్థన చేయని వాక్యం సెలవిస్తా ఉంది. ఎంతమంది శ్రమల్లో ప్రార్థన చేస్తా ఉన్నాం? మనం చెయ్యం. వాడు చెప్పిన మాట ఏంటో, ఆడికి పోయి ఆ చెట్టుకు పోయి ఒక ముడుపు కట్టు, నీ గర్భఫలం కలుగుతుందంటే ఆడికి పోయి ఆ చెట్టుకు ముడుపు కట్ట వస్తాం. అదో అతని కాడికి పోయి ఒక తాయెత్తు కట్టించుకో. అబ్బా మనం తాయెత్తులు కట్టించుకోవద్దంటే, తాయెత్తు అంటే ఏం కాదులే, ఆ తాయెత్తులో వాక్యమే రాస్తాడు అయ్యప్ప. ఏం రాస్తాడంట? తాయెత్తులో వాక్యమే రాస్తాడంట. ఎన్నో 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 ఆచారాలు, ఎన్నో పద్ధతులు. శ్రమల్లో ప్రార్థించే అనుభవం లేక, సత్తా లేక, ధైర్యము లేక, వాడు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట, అందరు చెప్పిన మాటలేని ఈరోజు మన దేవునికి మనం బాధ కలిగిస్తాం. దేవుని బిడ్డలారా, మనం ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావా? క్రమము కలిగిన భక్తి నువ్వు చేస్తా ఉన్నావా? పెందల కడ లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ శ్రమల గురించి, నీ బాధల గురించి, నీ వ్యాధుల గురించి, నీ కష్ట నష్టాల గురించి ప్రభు దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటా ఉన్నావా? ఆలోచన చేయి. ప్రభుతో సమయం గడుపు. అపవాది శక్తిని నీ తల కిందేసి చితకదొక్కు. శ్రమల్లో ఉన్నప్పుడు ఏ రీతికైతే కోడి పీలను కాకో గద్ద ఎత్తుకొని పోతుందో అటవన్నీ ఎత్తుకొని పోతాడు. ఎంతకాలం ఈ శ్రమలో పడతావు అక్క, ఇదో ఈ పని చేయి. అప్పుడే భర్త చనిపోయాడంట భార్యకి. 2 బిడ్డలు ఉన్నారంట భార్యకి. అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, ఒక అనాథ. ఆ 2 బిడ్డలను పోషించుకోలేక కూలి పని చేసుకుని ఆ పని చేసి పోషించిందంట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోషించిన తర్వాత
ఆ స్త్రీకి శ్రమలు ఎక్కువై, అప్పులు ఎక్కువై, బాడుగలు కట్టుకోలేక, ఆరోగ్యం బాగలేక, పనులు బాగలేక ఉంటే ఒకడు వచ్చాడు ఇంటికి, కాకి మాదిరి వచ్చి ఏమన్నాడంటే, నువ్వు వ్యభిచారం చేస్తే నీకు చాలా డబ్బులు వస్తుంది, వ్యభిచారం చేయి, చెప్పిన మాటిని, నీ కష్టాలన్నీ పోతాయి, నీకు ఎన్నో ఇబ్బందులన్నీ పోతాయి, చెయ్యి, తప్పేం కాదు, నీకు బాధలు ఉన్నాయి, ఇప్పుడు శ్రమలు దాసత్వం అయిపోయింది, పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు, అమ్మకు నానా విధమైన రోగాలు వచ్చి అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డల పరిస్థితి. ఈరోజు మానవుడు శ్రమల్లో ఏది పట్టుకోవాలో అర్థం కాక ఏది పడితే అది పట్టుకుంటా ఉన్నాడు, నష్టపోతా ఉన్నాడు. శ్రమల్లో మానవుడు ఏది చేయాలో ఆలోచించుకోకుండా, ప్రభు సహాయము కోరుకోకుండా, వారి సొంత ఆలోచనలు, సొంత తలంపులు చేత పట్టుకొని నష్టపోతా ఉన్నారు. ఈ రోజున ఎంతో మంది ఇంకా శ్రమల ఊబిలోకి చిక్కుకుపోతా ఉన్నారు, ఇంకా కష్టాల్లోకి కూరుకుపోతా ఉన్నారు. మీరు ఒకటి మర్చిపోయిన విషయం ఏంటంటే, ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని, ఆయన మీ చేయిని విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. నువ్వు శ్రమల్లో, ప్రభువా నా బిడ్డల పరిస్థితి బాగలేదే, నాకు ఆహారము నీ ప్రభువా అంటే, అప్పులోడు వచ్చాడయ్యా అంటే ఒక ప్రవక్తని ఇంటి దగ్గరికి పంపించి ఏం చేశాడు? బైబిల్లో ఏం చేశాడమ్మా? ప్రవక్త ఇంటికి రాగానే ఒట్టి పాత్రలన్నీ తీసుకొని రండి, ఇంట్లో పెట్టండి. ఆ ఇంట్లో కొంచెము నూనె ఉంది, ఆ నూనె పోస్తా ఉంటే పాత్రలు నిండి పొర్లుతా ఉన్నాయి. ఈ నూనె నమ్ముకోండి, మీ అప్పులు తీర్చుకోండి, సంతోషంగా బ్రతకండి. హల్లెలూయా. ఎట్లుంది సహాయము? పాపము లేదు, బానిసత్వము లేదు, అస్సలు ఎటువంటి వ్యభిచారం కానీ దొంగతనం కానీ ఏమీ లేవు. నా దేవుడు సహాయము చేస్తే అలాగా సహాయం చేస్తాడు. నా దేవుడు నేను తప్పు చేయమని చెప్పడు, సరిగ్గా బతకమని చెప్తాడు. నా దేవుడు అన్యాయము చేయమని చెప్పడు, అన్యాయస్తులకు దూరముగా ఉండమని చెప్తాడు. నా దేవుడు లోబులకు, దుష్టులకు దూరంగా ఉండమని చెప్తాడు. నా దేవుడు ఈరోజు నన్ను శ్రమల్లో ఎవరి దగ్గరికి పోతా ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. శ్రమల్లో ప్రార్థించింది, దేవుడు తన సేవకుని పంపించినాడు, ప్రవక్తను పంపించినాడు, తన బ్రతికే మారిపోయింది. ఒక్కరొకడు తప్పు చేసినట్టు బైబిల్లో లేదామా? సంతోషంగా నూనె నమ్ముకుంది, అప్పులన్నీ తీరిపోయినాయి. మరి ఈరోజు నా దేవుడు నీ జీవితంలో నువ్వు పడిపోతా ఉంటే నీ లేపలేడా? పడిపోయిన వారిని లేవనెత్తగల దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మీరు గమనించండి, లోకంలో ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి, మన చుట్టుపక్కల ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అసలు పట్టించుకోరు. లేపుతారా మనల్ని? ఎవడన్నా లేపుతాడా? అయ్యో వాళ్ళకు ఏదో వాళ్ళ ఆయన కళ్ళు తిరిగి కింద వన్నాడంట, అంబులెన్స్కి ఫోన్ చేద్దాము, మనం ఎత్తుకొని హాస్పిటల్లో చేరుద్దామని వస్తాడు ఎవడన్నా? వాళ్ళు ఏదో అప్పుల్లో ఉన్నారంట, 1 లక్ష రూపాయలు మనం సహాయం చేద్దాము అని వాళ్ళ బంగారు గింగారు అమ్ముకొని మనకి ఎవడన్నా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ దేవుని ప్రేమ చూపించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక పూట అన్నమన్నా పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ చూపించే వాళ్ళు, దేవుని గురించి తెలిసిన వారు, నింద వచ్చినా అవమానం వచ్చినా ఆ వ్యక్తులకు సహాయం చేయడానికి అడుగు ముందుకేస్తారు. దేవుని ప్రేమ అదే. యేసు ప్రభువు నేర్పించినదే. ఒకప్పుడు ఏమీ లేనటువంటి భారతదేశంలోనికి ఉమెన్స్ కాలేజీలు వచ్చినాయి. ఒకప్పుడు ఏమీ లేని భారతదేశంలోనికి ఎన్నో రకాల హాస్పిటల్ వచ్చినాయి, మిషనరీలు వచ్చినారు, క్రైస్తవులు వచ్చినారు. ఈరోజు మనం వాడే ఫోన్ దగ్గర నుంచి మనం వేసుకునే చెప్పుల వరకు, పేస్ట్ వరకు, నువ్వు వాడే ప్రతి వస్తువు నా దేవుడు క్రైస్తవుల ద్వారా మీకు ఇచ్చినవే. హల్లెలూయా. క్రైస్తవుడు ఈ లోకానికి ఉప్పు వంటి వాడు. క్రైస్తవుడు ప్రార్థిస్తా ఉంటే ఈ లోకము శాంతిగా బ్రతుకుతా ఉంది. క్రైస్తవుడు అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా అందరి కోసం ఏం చేస్తాడు? క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే, నీ అధికారులకు లోబడి ఉండమని వాక్యం చెప్తుంది. బేటలు లోబడతారా అధికారులకు? నువ్వెంత చెప్పు, నేను ఇప్పుడే పెడతా కంపెనీ, నువ్వెంతలో చెప్పు అని అంటాడు. కానీ సార్ అని అంటాడా? అదే క్రైస్తవుడు అధికారులకు లోబడతాడు. వాక్యం నిజంగా మనకి ఎంత అబ్బిందంటే, ఒకవేళ మనం టక్కుని అడిగితే చెప్పలేకపోవచ్చు, కానీ మన నిజ జీవితంలో వాక్యం మనకు చాలా అలవాటు అయిపోయింది. రోజుకి దేవుని బిడ్డలుగా మనం రోజుకి మారిపోతా ఉన్నాము. కాబట్టి మీరు శ్రమలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదే మీకు చెప్పేది. ఇప్పుడు మీకున్న భక్తినంతా వాడు ఏం చేస్తాడంటే గాలి తీస్తాడు.
ఒక ఊపిరి పుట్ట నిన్నుతో గాలి ఉందనుకో, అది గాల్లో ఎగురుతుంది బాగా. అదే గాలి తీసేస్తే ఏమైపోతుంది? పక్కకు పడిపోతుంది, పనికి రాకుండా అయిపోతుంది. మళ్ళా దాంట్లో కష్టపడి ఊపాలా, ఊపి దానికి మళ్ళీ ముడి వేయాలా, అప్పుడు అది నిలబడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు నన్ను నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచెదవు. తిరిగి లేచే స్వభావం నీకున్నదా? ఈరోజు నా ప్రభు సన్నిధిలో చేరిన మనం, ప్రభు సన్నిధిని ఆరాధించే మనం, ప్రభువుకు సమీపంగా ఉండే మనము ఎందుకు లేవలేకపోతా ఉన్నాం? ఎందుకు దిగులు పడతా ఉన్నాం? ఒకటి గుర్తు పెట్టుకో, కళ్యాణ్ బాబు చెప్తున్న మాట, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నేను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, దిగులు పడద్దు. శ్రమలు వచ్చిన అనుభవించు, వ్యాధులు వచ్చిన అనుభవించు, కష్ట నష్టాలు వచ్చి అనుభవించు. ప్రభా నీకు స్తోత్రమను, ప్రభా ఇది నా జీవితంలో నువ్వు అనుమతించి నీకు వందనాలు ప్రభువును. గాయపరచువాడు ఆయనే, గాయము కట్టువాడును. ఈరోజు యేసయ్యను అడుగుతావా? యేసయ్య నా గాయములు మానుపు తండ్రి, యేసయ్య నా బాధలు తీసివేనాయన. ఒకవేళ ఉంచితే నీ ఇష్టం ప్రభు, ఉంచినట్లయితే నాకు సహాయం చేయ ప్రభు. దిక్కుదోచని స్థితిలో ఉన్నాను ప్రభు, ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభువుని అడిగితే, నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు మిమ్మల్ని తృణీకరించేవాడు కాదు. నా దేవుని మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఎంతో మంది సేవకులు కానీ, లేదంటే ఎంతో మంది సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ ఒకటే ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన చేస్తారంటే మేము ఎంత ప్రయాసపడినా మా సంఘాలు కట్టబడ్డంలే, మనం ఎంత ప్రయాసపడ్డాం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం అనేది ముఖ్యం. ప్రార్థన జీవితంలో నిజంగా మనము ఎంత ఉన్నతమైన బలమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతామంటే ప్రార్థనలో అంత బలం ఉంది. ప్రార్థనలో పోరాడునది పెళ్ళగించుట సాధ్యము. ప్రార్థనలో మైక్ ఉందా మీ దగ్గర? సాధ్యము ప్రార్థనలు. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తలుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తలుపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. ప్రార్థన చెదిరిపోయిన వారిని కట్టదమ్మా ప్రార్థన. నిజంగా దేవుడు ప్రార్థన ఎందుకు చేశాడు? ఆయన ఏమా మనకు మాదిరిగా, మనకు క్రమం నేర్పించడానికి ఆయన ప్రార్థన చేసినాడు. కాబట్టి దేవుడే ప్రార్థన చేశాడంటే మరి మనం చేయకూడదా? మనం చేసుకోవాలా లేదా? చేసుకోవాలా. దేవుడే తన తండ్రికి విజ్ఞాపన చేసినాడంటే నీకోసం నా కోసం, ఇప్పటికైనా నీకోసం నా కోసం ఏం చేస్తున్నాడు? ఆయన నీకోసం నా కోసము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, నీకోసం నా కోసం. డాడీ 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 కళ్యాణ్ బాబుకి ఏం తెలియదు డాడీ, ప్లీజ్ డాడీ కోప్పడాకు డాడీ, నిమ్మలబో డాడీ, కళ్యాణ్ బాబుకి ఏం కాకుండా పూచి నేను చూసుకుంటాడు అంటే తండ్రి అంటాడు, సరే యేసు నిన్ను చూసి మనం వదిలిపెడతానా? తండ్రి నిజంగా చాలా కోపిష్టి, చాలా కోపం, చాలా ఉగ్ర రూపం. కానీ తండ్రిని నిమ్మలపరిచేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరు. హల్లెలూయా. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారా వెళితేనే నీకు క్షేమము. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎక్కడికన్నా ఒక టూర్కి పోయినాం అనుకోండి, ఒక కొత్త స్థలానికి మనం ఏదైనా టూర్కి పోయినాం అనుకోండి, ఉదాహరణకి ఆ టూర్కి పోయినప్పుడు అన్ని తెలిసినంత పాటు పోతే మనకు బాగా అన్ని చూపిస్తాడు, అంతే కదా? మనం ఒక్కరమే పోయినాం అనుకో, ఊరికి ఆ చెట్లు ఆ పుట్టలు చూసి అబ్బా భలేగుంది అని ఇనికొస్తాం. దాని విశిష్ట ఏంది, అది ఎప్పుడు కట్టారు, దాన్ని ఎవరు కట్టారు, దాన్ని ఎవరు పరిపాలించారు అన్ని మనకి ఎవరు చెప్తారంటే ఒక గైడ్ అనేవాడు ఉంటాడు, దాని గురించి మనకు బోధించేవాడు కదా. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా చూడాలంటే మన శాశ్వత మనం పోయినా కానీ సంపూర్తిగా మనం చూడలేం. మనకు చూపించే వ్యక్తి ఒకడు ఉండాలి, దాని గురించి వివరించే వ్యక్తి ఒకడు ఉండాలా. ఈరోజున పరలోక రాజ్యములో మనకు సమస్తమును వివరించడానికి యేసయ్య మనతో ఉన్నాడంట. హల్లెలూయా. God is with you at everywhere, at any place. దేవుడు నీ పక్షమున ప్రతి స్థలములో, ప్రతి విషయములో ఉన్నాడు.
ఈ లోకంలో ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. ఈరోజు నా ప్రభు నువ్వు ఏది అడిగినా నిజంగా నీకు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. నీ పక్షాన్ని మేలులు చేయాలని, తృప్తిపరచాలని నిజంగా ఎంత అంటే అంత ఆశపడుతున్నాడు యేసయ్య. వాడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల కుటుంబ ప్రార్థన కూడికలో నువ్వు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా ఉండాలంటే యేసు ప్రభు చెంత చేరు. యేసు ప్రభు చెంత చేరి పెందల కాడ లేచి ప్రార్థన చేసుకుని శ్రమలన్నిటికీ ప్రభు దగ్గర విజ్ఞాపన చేసుకొని ప్రభుతో సంబంధం కలిగి ఉండు, ప్రభువుతో ఐక్యత కలిగి ఉండు, ప్రభువుతో సహవాసం కలిగి ఉండు. నిజంగా మీ బంధం ఎలాగ ఉండాలంటే మన బంధము అంటే ఎవరి బంధము? మీ బంధం నా బంధం కాదు. ఎవరితో బంధం అంట? యేసుతో బంధం పెట్టుకోవాలి మనం. యేసుతో బంధం. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. హల్లెలూయా. ఊరికనే రాయలే ఈ పాటలు. ఇట్లా యేసన్న గారి పాటలు నాకు ఎంత ఆత్మీయమైన బలం ఇస్తాయంటే నిజంగా ఈయన పాటలు పాడేటప్పుడు ఉజ్జీవం కలుగుతుంది అనమాట. అంత అద్భుతమైన పాటలు, అంత అద్భుతమైన లిరిక్స్ రాస్తూ ఉంటారు. నిజంగా ఆయన బంధము అనుబంధం, మన బంధం కూడా ఈరోజు యేసయ్యతో ఒక అనుబంధం కలిగి ఉండాలి. ఒక ఫెవికల్ మన చేతికి పడితే మన చేతులు ఎంత గట్టిగా ఉంటాయమ్మా? ఒక ఫెవిక్ కానీ కరుసుకపోతాయి. అట్లే పీకాలంటే ఎంత ఇబ్బంది పడతాం. మన తోలన్నా ఊడొస్తుంది కానీ అంత ఈజీగా మన చేతులు వస్తాయా? రావు కదా. అట్లాంటి బంధం అపవాది మధ్యలో దూరకూడదు. అపవాది మధ్యలో దూరకుండా స్పేస్ ఉండకూడదు. నీకు యేసయ్యకి మధ్యలో అపవాది దూరేంత స్థలం ఉండకూడదు. అట్లాంటి క్రైస్తవ జీవితం కలిగి మనం బ్రతికితే నిజంగా నీ శ్రమల్లో ప్రభు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకున్న చిన్న చిన్న శ్రమలే, దాని గురించి నీ పెద్ద దిగులు పడ్డం అవసరమే లేదు. ప్రభు అనుకుంటే నిమిషాల్లో నీ బ్రతుకుని మార్చే నిమిషాలే ప్రభు అనుకుంటే. కానీ ఆయన అనుకునేటట్టు నువ్వు బ్రతకాల, అది గుర్తుపెట్టుకో. నేను చెప్పేది నీకు అర్థమైందా? నీ స్థితిని మార్చాలంటే, నీ బ్రతుకుని మార్చాలంటే ఆయనకు ఒక సెకండే. కానీ ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నాడంటే ఇంకా నీలో ఏదో కొరత ఉంది, ఇంకా నీలో ఏదో తక్కువ ఉంది, దాన్ని పూర్తి చేసుకో. నిజంగా దేవుడు నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ జీవితాన్ని బట్టి ఆయన మెచ్చుకొని నీకున్న ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగైనాడంటే అబ్రహాము దేవుడు చెప్పిన మాటను అంగీకరించి సమస్తాన్ని విడిచిపెట్టి కట్టుబట్టలతో దేవుణ్ణి వెంబడించినాడు. మునపటి ఆస్తి కంటే, మునపటి దానంతటి కంటే దేవుడు తనను గొప్ప 100 రెట్లు ఆశీర్వాదకరంగా దేవుడు చేసినాడు. ఊరికినే విశ్వాసులకు తండ్రి అయిపోలే అబ్రహాం. ఈరోజు మరి మనం కూడా మన బిడ్డలకు విశ్వాసుల తండ్రిలాగా మనం ఉండాలా, విశ్వాసుల తల్లులాగా మనం ఉండాలా. ఇప్పుడు నేను ఎక్కువ సేవకురాలు, నా భార్యకి ఏం చెప్తానంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక అమ్మ మాదిరి ఉండాలా. ఎందుకు చెప్తా ఆ మాట అంటే ఆత్మీయమైన తల్లి, అందరికంటే చిన్నోళ్ళమై ఉండొచ్చు కానీ ఆత్మీయమైన తల్లి, ఆత్మీయమైన తండ్రిగా మనము ఉండాలా. అట్లా ఉంటేనే మనము అనేక మందిని మనం ఆత్మలు సంపాదించుకోగలుగుతాం. ఈరోజు నేనైనా లేదంటే మీరైనా మన కుటుంబాలలో ఎవరైనా సరే విశ్వాసం నిలకడగా ఉంటే నిజంగా మీ కుటుంబంలో సైతాను అసలు చెదరగొట్టదు. విశ్వాసంలో లేకపోతే మాత్రము మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రాత్రి దేవుని మాట్లాడుతున్న దేవుని బిడ్డలారా, 7 మార్లు పడిపోయినను తిరిగి లేచే స్వభావం నేర్చుకో. హల్లెలూయా. బాల్ ఇస్సిరి ఎంత స్పీడ్తో మనం బాల్ ఇస్సిరి కొడతామో ఆ బాల్ మళ్ళీ తిరిగి అదే స్పీడ్తో మన దగ్గరకు వస్తుంది, అంతే కదా. కాబట్టి ఈరోజు నీ చేతిలోంచి బాల్ జారిపోయిందని బాధపడద్దు, తిరిగి మళ్ళీ అదే బాల్ నీ చేతిలోకి దేవుడు తెప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా, నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే నీ మాటలు విన్నారో, ఎందరైతే ప్రభు బలపరచబడతామో వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునైనా బిడ్డలు నీవే నిరుకట్టి ఫలింపు చేయండి, బలపరచండి, స్థిరపరచండి. వారికి కావాల్సిన సంతోషము, వారికి కావాల్సినటువంటి మేలుతో వారిని తృప్తిపరచండి అయ్యా తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నీవే బలపరచండి, స్థిరపరచండి. వారికి కావాల్సిన మేలులతో, వారికి కావాల్సినటువంటి
శాంతితో నింపండి. ఈ రీతిగానైనా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు. వారి కుటుంబాలను మీరు స్థిరపరిచి బలపరచండి ఉన్నాం తండ్రి. పాల్గొంటున్న వారిని ఎందరైతే రెగ్యులర్ గా ప్రతిరోజు పాల్గొంటున్నారో వారందరినీ కూడా దీవించమని వేడుకుంటూ, ఆశీర్వదించమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.